గొప్ప అవకాశం, ఆలసించిన ఆశాభంగం. తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలను. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోగలరు. చిత్రంగా ఉన్న ఇది నిజం. నిజామాబాద్ జిల్లాలో టీడీపీ తాజా పరిస్థితి ఇది. ఆవిర్భావం నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి నిజామాబాద్ జిల్లా కంచుకోట. 2004లో మినహా 1983 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో జిల్లాలోని మెజారిటీ స్థానాలు తెలుగుదేశానివే. అలాంటి పరిస్థితి నుంచి పార్టీ ఇప్పుడు పూర్తిగా దిగజారింది. ఎంతగా అంటే పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా డీలా పడ్డ 2009 ఎన్నికల్లో జిల్లాలో 5 సీట్లు గెలుచుకుంది సైకిల్ పార్టీ. తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో సైకిల్ కు వరుసగా పంచర్లవ్వడం మొదలయ్యాయి. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు అనుసరించిన వైఖరి నేతలకు చికాకు తెప్పించింది. దీంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడడం మొదలుపెట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రూపంలో మొదటి వికెట్ పడింది. ఆయన టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా కారెక్కారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కూడా ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరారు. ఇక టీడీపీకి మిగిలింది ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావులు మాత్రమే. 5 ఏళ్ల క్రితం వరకు జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న టీడీపీ ఇప్పుడు బలహీనమైంది. మెజారిటీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన నాయకులే లేరు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో 2 సార్లు పోటీ చేసిన నల్లమల సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. కామారెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగిన వేణుగోపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. జుక్కల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే టీడీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి లేరు. నిజామాబాద్ అర్బన్ లోనూ సేమ్ సిచ్యువేషన్. 2010 ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అరికెల నర్సారెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. బాల్కొండలో టీడీపీ తరపున విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ పోటీ చేసే అవకాశాలున్నా విజయావకాశాలు లేవనే చెప్పాలి. నిజామాబాద్ రూరల్లో ప్రస్తుత ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు పోటీకి ఆసక్తి చూపడం లేదు. యువతరానికి అవకాశం ఇస్తానని ఆయన చెబుతున్నా ఓటమి భయమే అసలు కారణమని తెలుస్తోంది. గుడ్డిలో మెల్లగా ఆర్మూర్ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి కాస్త బెటర్ గా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఈసారి తన తనయుడు మల్లికార్జున్ రెడ్డిని బరిలో దించుతున్నారు. మొత్తానికి ఒకప్పుడు జిల్లాలో హవా సాగించిన పచ్చ పార్టీకి ఇప్పుడు అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.